హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ పార్ట్ 2. ఇదే జోనర్కి సంబంధించి ఆల్రెడీ మేము ఒక వీడియోని అయితే చేసాం. ఆ వీడియోని కనుక మీరు చూడనట్లయితే తప్పకుండా చూడండి, ఎందుకంటే వాటిలో కూడా మిమ్మల్ని ఎంగేజ్ చేసే కంటెంట్ ఉన్న మూవీస్ని సజెస్ట్ చేసాం. సో ఆ వీడియో లింక్తో పాటు ఈ వీడియోలో సజెస్ట్ చేస్తున్న మూవీస్ లింక్స్ ను కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను. సో ప్లీజ్ చెక్ ఇట్. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మేము మీకు బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ఎంతో ట్రై చేస్తున్నాం. మా లాంటి చిన్న ఛానల్స్ కి మీరు ఇచ్చే సపోర్ట్ ఎంతో అవసరం కూడా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఇట్. మా లిస్ట్ లో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. నెంబర్ 1, 47 Days. సత్యదేవ్ తన యాక్టింగ్ టాలెంట్ తో ఎంతో మందిని మెప్పించారు అండ్ తన యాక్టింగ్ స్కిల్స్ కూడా సూపర్ ఉంటాయి. సత్యదేవ్ లాంటి ఒక మంచి యాక్టర్ తో డైరెక్టర్ ప్రదీప్ చేపించిన మిస్టీరియస్ జర్నీ 47 Days. కమింగ్ టు ది స్టోరీ, సత్యదేవ్ ఒక సస్పెండెడ్ కాప్. అయితే ఒక డ్రగ్ కేసులో క్లూస్ కోసం అన్అఫిషియల్ గా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. బట్ సత్యదేవ్ అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయిన తన వైఫ్ జ్ఞాపకాల నుండి బయటపడలేక కేస్ కి సరైన సొల్యూషన్ కనిపెట్టడంలో ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఎట్ ది సేమ్ టైం తన కేసు విషయమై చేస్తున్న ఎంక్వైరీలో దొరికిన ఒక క్లూ అనేది తన వైఫ్ చనిపోవడానికి గల కారణాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. సో తన వైఫ్ ది నార్మల్ డెత్ కాదు అని, దాని వెనుక ఏదో మిస్టరీ ఉందని అర్థమై తన వైఫ్ డెత్ వెనుక ఉన్న సీక్రెట్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు సత్య. డైరెక్టర్ ప్రదీప్ అండ్ సత్యదేవ్ కలిసి ఆడియన్స్ కి అయితే మంచి ట్రీట్ ని ఇచ్చారని చెప్పాలి. కథతో పాటు దాన్ని నెరేట్ చేసిన విధానం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్. ప్లీజ్ వాచ్. నెక్స్ట్ నెంబర్ 2, యురేకా. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే స్టోరీస్ ఏవైనా సరే మనల్ని ఎక్కువగా ఆకట్టుకుంటాయి. బికాజ్ మనమంతా స్టూడెంట్ లైఫ్ లో ఉండే థ్రిల్ ని ఎంజాయ్ చేసే ఉంటాం కాబట్టి. అయితే డైరెక్టర్ కార్తిక్ ఆనంద్ ఒక ఫ్రెష్ క్రూతో ఒక ఎంగేజింగ్ స్టోరీని మన ముందుకు తీసుకువచ్చారనే చెప్పాలి. దీని కథ విషయానికి వస్తే, యువ అండ్ రేవంత్ ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్. అయితే వీళ్ళ మధ్య ఎప్పుడు నేనెక్కువ అంటూ ఫైట్ జరుగుతూనే ఉంటుంది. బట్ సడన్లీ వీళ్ళిద్దరూ ఎక్స్పెక్ట్ చేయని ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. అయితే ఆ ప్రాబ్లం కి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోయినా ఆ ప్రాబ్లం క్రియేట్ అవడానికి అస్సలు కారణం యువ అండ్ రేవంత్లే అని ప్రతి ఒక్కరూ బిలీవ్ చేస్తారు. ఫైనల్లీ వాళ్ళు వాళ్ళ ఇన్నోసెన్స్ ని ఎలా ప్రూవ్ చేసుకున్నారు అనేదే సినిమా. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ ఎంటైర్ మూవీ వాజ్ సో గుడ్ అండ్ రన్ చేసిన విధానం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. నెక్స్ట్ నెంబర్ 3, అన్వేషణ. ఏవైనా కొత్త మూవీస్ ని సజెస్ట్ చేస్తారు అనుకుంటే మీరేంటి 1985 లో మూవీని సజెస్ట్ చేశారు అనుకుంటున్నారా? రీసెంట్ గా వచ్చిన థ్రిల్లర్స్ కి ఏ మాత్రం తగ్గదు ఈ మూవీ. డైరెక్టర్ వంశీ గారి డైరెక్షన్ లో కార్తిక్ అండ్ భానుప్రియ గారు మెయిన్ లీడ్ లో వచ్చిన ఒక బెస్ట్ అండ్ ఇంటేజింగ్ థ్రిల్లర్ అన్వేషణ. కమింగ్ టు ది స్టోరీ, ఒక ఫారెస్ట్ లో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ హత్యలు ఎవరు, ఎందుకు చేస్తున్నారు అనేది కనిపెట్టడానికి ఒక ఆఫీసర్ ని నియమిస్తారు. ఎట్ ది సేమ్ టైం అదే ఫారెస్ట్ లో ఉండే టైగర్స్ ని కొంతమంది చంపి వాటి చర్మాలని మాయం చేస్తూ ఉంటారు. ఒకవైపు పులుల్ని చంపుతున్న స్మగ్లర్లని, మరోవైపు హత్యలు చేస్తున్న కిల్లర్ ని పట్టుకున్నారా లేదా అనేదే సినిమా. ఓల్డ్ మూవీ కదా అని దీన్ని తక్కువ అంచనా వేసి సినిమాని చూడకుండా స్కిప్ అయితే మాత్రం చేయొద్దు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా డిఫరెంట్ ప్యాటర్న్ లో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది సినిమా. సో ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్. ప్లీజ్ వాచ్ ఇట్. నెక్స్ట్ లాంగ్వేజ్ హిందీ. నెంబర్ 4, మనోరమ 6 Feet Under. సత్యవీర్ ఒక ఇంజనీర్. తాను వర్క్ చేస్తున్న కంపెనీలో ఫ్రాడ్ చేశాడని తనపై కేసు ఫైల్ అవడంతో జాబ్ ను కోల్పోతాడు. అయితే తాను ఒక మంచి రైటర్ అవ్వాలనేది తన కోరిక. దానికోసమే జాబ్ చేస్తున్న టైం అప్పటి నుండి ఒక బుక్ ను కూడా రాస్తాడు. ఆ బుక్ పేరు మనోరమ. అయితే ఆ బుక్ ద్వారా సత్యవీర్కి మంచి పేరు వస్తుంది. బట్ అదే బుక్ తనని ప్రాబ్లమ్స్ లోకి నెడుతుంది. తను రాసిన బుక్ లో ఒక క్యారెక్టర్ ఎలా చనిపోయిందో అలానే రియల్ లైఫ్ లో కూడా ఒక మర్డర్ జరుగుతుంది. అదేదో కోఇన్సిడెంట్ అనుకుంటున్న టైంలో తన బుక్ లో రాసుకున్న ఒక్కో క్యారెక్టర్ రియల్ లైఫ్ లోకి రావడం మొదలు పెడతాయి. ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు సత్యవీర్. సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. సో ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్. ప్లీజ్ వాచ్ ఇట్. నెంబర్ 5, తుంబాడ్. ఫ్యాంటసీకి అడ్వెంచర్ ని అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి తీసిన ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ తుంబాడ్. దీని కథ విషయానికి వస్తే, ఈ మూవీ అంతా 3 చాప్టర్స్ గా డివైడ్ చేసి ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. సకల దేవతలకు మూలమైన దేవికి మొదటి సంతానం అంటే ఎంతో ఇష్టం. తన పేరు హస్తర్. అయితే హస్తర్ చెడ్డ మనసున్నవాడు. దేవి దగ్గర ఉన్న బంగారాన్ని
అండ్ ధాన్యాన్ని దోచుకోవాలని చూస్తాడు. అయితే కష్టపడి బంగారాన్ని దోచుకున్నప్పటికీ ధాన్యాన్ని దోచుకోవాలి అని ప్రయత్నిస్తున్న టైంలో అందరూ దేవతలు కలిసి హస్తర్ పై దాడి చేస్తారు. అయితే మహాదేవి హస్తర్ని కాపాడి బయటికి రాకుండా తన గర్భంలో బంధించేస్తుంది. అప్పటి నుండి హస్తర్ దేవి గర్భం నుండి బయటికి రాలేక తను కావాలి అనుకున్న ధాన్యాన్ని పొందే అవకాశం లేక శపించబడి దేవి గర్భంలోనే బందీగా ఉండిపోతాడు. హస్తర్ కారణంగా శపించబడిన తుంబాడ్లో జనం ఎవరూ నివసించరు. కానీ ఆ ఊరిలో ఉన్న ఒక కోటలో హస్తర్ దోచుకొని దాచిన నిధికి మార్గం ఉందని, దాన్ని ఎలాగైనా సంపాదించాలని ప్రయత్నించిన చాలా మంది హస్తర్ శాపానికి బలైపోతారు. ఫైనల్లీ ఆ నిధి ఎవరికైనా దొరికిందా లేదా అనేదే సినిమా. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్. ప్లీజ్ వాచ్ ఇట్. నెక్స్ట్ లాంగ్వేజ్ తమిళ్. నెంబర్ 6 కాలం. ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ పొందింది ఈ మూవీ. ఒక పక్క మనల్ని భయపెడుతూనే మరో పక్క కథలో వచ్చే ట్విస్ట్లతో థ్రిల్ కూడా చేస్తుంది. దీని కథ విషయానికి వస్తే గౌతమ్ అండ్ తన వైఫ్ దీక్ష తమ కూతురుతో కలిసి ఒక ఏకాంత ప్రదేశంలో ఉన్న హౌస్ కి షిఫ్ట్ అవుతారు. అయితే వాళ్ళు అక్కడ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో వాళ్ళు ఉంటున్న హౌస్ లో అండ్ తమ చుట్టుపక్కల కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ అవేవో నార్మల్ డిస్టర్బెన్సెస్ అనుకుంటారు అందరు, బట్ వాళ్ళు అనుకునే దానికంటే పెద్ద విషయం ఏదో ఉందని దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు గౌతమ్ అండ్ ఫ్యామిలీ. అయితే చివరికి ఏమైంది అనేదే సినిమా. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్. ప్లీజ్ వాచ్ ఇట్. నెంబర్ 7 కుట్రం కడిత. ఆడియన్స్ ఆధారంతో పాటు ఎన్నో అవార్డ్స్ ను కూడా సొంతం చేసుకుంది ఈ సినిమా. స్కూల్ లైఫ్ లో టీచర్స్ చేతిలో దెబ్బలు తినడం అనేది చాలా కామన్. అయితే ఈ మధ్య కాలంలో టీచర్స్ స్టూడెంట్స్ పట్ల ప్రవర్తిస్తున్న తీరు అనేది ఎన్నో విమర్శలను ఎదుర్కొంటుంది. అలాంటి ఒక ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని వచ్చిన మూవీ కుట్రం కడితాలు. దీని కథ విషయానికే వస్తే మెర్లిన్ ఒక స్కూల్ టీచర్. రీసెంట్ గా మ్యారేజ్ చేసుకొని ఫస్ట్ డే టీచర్ గా తన డ్యూటీని ప్రారంభిస్తుంది. అయితే వేరొకరు స్కూల్కి రాకపోవడంతో ఆ క్లాస్ ని మెర్లిన్ ని తీసుకోమని చెప్తారు. తాను క్లాస్ లో ఉన్న టైంలో ఒక టీనేజ్ స్టూడెంట్ ఒక ప్రాబ్లం ని క్రియేట్ చేయడంతో తనను కొడుతుంది మెర్లిన్. అనుకోకుండా జరిగిన ఈ చర్యలో ఆ టీనేజ్ స్టూడెంట్ సీరియస్ గా ఇంజ్యూర్ అవుతాడు. ఈ ఇన్సిడెంట్ మీడియా వరకు చేరుతుంది. అయితే ఈ కేసు నుండి బయటపడడానికి మెర్లిన్ చాలా ట్రై చేస్తుంది. కానీ రోజు రోజుకి ఆ కేసు కాంప్లికేటెడ్ గా మారిపోతుంది. ఆ కేసు నుండి మెర్లిన్ ఎలా బయటపడింది అనేదే సినిమా. సినిమా అయితే ఒక సోషల్ మెసేజ్ ని ఇస్తూనే ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. సో ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్. ప్లీజ్ వాచ్ ఇట్. ఇక్కడతో మన వీడియో అయితే కంప్లీట్ అయింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మాకు మీ సపోర్ట్ ఎంతో అవసరం. మీరు మాకు ఇలా సపోర్ట్ అందిస్తూ ఉంటేనే మేము ఇంకొన్ని బెస్ట్ వీడియోస్ ఇవ్వడానికి అంటూ అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.